తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఎరుకల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడు కుమార్కి ఎరుకల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ప్రధాన కార్యదర్శి కందుల అంజయ్య, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు రుద్రాక్ష అంజయ్య, జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్, యువజన నాయకులు కూతాటి శ్రీను, మానుపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుగాను మేము ఎరుకల ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా కార్పొరేషన్ చైర్మన్ని సమర్థవంతమైన వ్యక్తికి ఇవ్వాలని, అందులో గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నిరంతరం రాష్ట్రంలోని ఎక్కడ ఏ జిల్లాలో సమస్య వచ్చినా ఎరుకల ప్రజలకి ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడు కుమార్ అన్న గారికి ఎరుకల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక సమస్యలపై పోరాడినటువంటి వ్యక్తులం కాబట్టి అటువంటి వ్యక్తులను గుర్తించి ఆ పదవిని ఇస్తే ఈ ఎరుకల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. మా రాష్ట్ర అధ్యక్షుడైన కూతాడి కుమారన్న గారికి ఈ చైర్మన్ పదవి ఇవ్వాలని మా ఎరుకల డిమాండ్. ఈరోజు నల్గొండ జిల్లాలో ఎరుకల సంఘ ప్రెస్ మీటింగ్ విచ్చేసిన అన్నలు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఎరుకల సంఘం గుర్తించిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ కార్పొరేషన్ ప్రకటించి కొద్ది కాలం అవుతుంది, కానీ ఎవరికి ఇవ్వాలనేది ఆ చర్చ జరుగుతుంది. మా ఎరుకల సంఘ డిమాండ్ ఏంటంటే, కూతాడి కుమార్ అన్న 30 సంవత్సరాల నుండి ఎరుకల కులస్తుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మేమంతా ఈ రాష్ట్రంలో అందరం కూతాడి కుమార్ అన్నకి ఆ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం.